జనవిజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. న్యూటన్ మహాశయుడు 3 గమన సూత్రాల గురించి తెలియచేసి అవి నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయో వివరించాడు. మనం ఇప్పుడు ఈ 2 స్ట్రాలను ఉపయోగించి 3వ గమన సూత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ 2 బెండ్ స్ట్రాలను మీరు గమనించినట్లయితే ఈ ప్రాంతంలో బెండ్ అవటానికి అవకాశం ఉన్నది. తక్కువ లెంత్ ఉన్నటువంటి ఈ దీంట్లోకి 2వ స్ట్రాలో ఎక్కువ పొడవు ఉన్నటువంటి దాన్ని చొప్పించాలి. కానీ ఈ 2 ఒకే సైజు ఉండటం మూలాన లోపలికి ప్రవేశించదు. అందుకని నేను కత్తెర సహాయంతో ఈ ఎక్కువ పొడవు ఉన్న ప్రాంతాన్ని కొద్ది దూరము కత్తిరిస్తున్నాను. కత్తిరించిన తరువాత మనము దీన్ని మడిచి కొద్దిగా దీని లోపలికి ఇన్సర్ట్ చేయటం జరిగింది. ఈ విధంగా తరువాత దీన్ని ఈ ప్రాంతాన్ని కొద్దిగా ఈ విధంగా బెండ్ చేద్దాం. ఈ విధంగా బెండ్ చేసిన తర్వాత ఇక పై భాగంలో ఉన్నటువంటి బెండ్ని ఈ 2వ వైపుకి ఈ విధంగా ఇటువైపుకి బెండ్ చేద్దాం. గమనించండి, మనము ఏ విధంగా బెండ్ చేశామో ఈ ఎల్ టైప్లో ఉన్నటువంటి దాన్ని నా వైపుకు తిప్పాను, 2వది ఈ దిశలో తిరిగి ఉన్నది. ఇప్పుడు దీన్ని మనము న్యూటను 3వ గమన నియమం ఎలా పనిచేస్తుందో ఇందులో ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనము ఈ బెండ్ స్ట్రాల్లోకి గాలిని పంపించడం జరుగుతుంది. ఇప్పుడు పరిశీలించండి, ఈ స్ట్రా గుండా గాలిని నోటితో పంపించిన సందర్భంలో ఇది ఇందులో నుంచి ప్రయాణం చేసి పైకొచ్చి ఈ దిశలో గాలి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మీరు పరిశీలించండి. నేను ఈ 2 చేతులతో లూజ్గా పట్టుకొని గాలిని వేగంగా ఊతున్నాను. చూసారా, గాలి ఈ దిశలో బయటకు వచ్చిన సందర్భంలో దీనికి వ్యతిరేక దిశలో స్ట్రా తిరగటాన్ని మీరు గమనించండి. అలాగే దీని యొక్క దిశను ఇటు నుంచి ఇటువైపుకి తిప్పి మారుస్తున్నాను వ్యతిరేక దిశలోకి. మరలా గాలిని ఊతున్నాను, గమనించండి. గమనించారా? ఇప్పుడు గాలి ఈ దిశలో వచ్చినప్పుడు స్ట్రా వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు నేను ఈ స్ట్రాని నా వైపుకి తిప్పుకుంటున్నాను. చూడండి, మళ్ళీ వ్యతిరేక దిశలో తిరగటం జరిగింది. వ్యతిరేక దిశలో గాలి నా వైపుకి వచ్చిన సందర్భంలో ఆపోజిట్ డైరెక్షన్లో తిరగటాన్ని గమనించారు. ఇప్పుడు నేను ఈ వైపున తిప్పటం జరిగింది. ఇప్పుడు ఊదిన సందర్భంలో ఈ స్ట్రా ఎటు వంగుతుందో గమనించండి. నా వైపుకు రావటం జరుగుతుందన్నమాట. అంటే మొత్తం మీద మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాలి బయటికి రావటానికి చర్య అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరగటమే ప్రతిచర్య. ఈ 2 కూడా చర్య ప్రతిచర్య సమానంగాను వ్యతిరేక దిశలో ఉండటాన్ని మనము గమనించవచ్చు. దీన్నే న్యూటన్ 3వ గమన నియమం అంటాం. ఇది నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. న్యూటన్ 3వ గమన నియమము రాకెట్లను ఆకాశంలోనికి పంపటము, రోజువారీ విషయాలు అనగా దూకటము, పైకి ఎగరటము, పడవను నడపటము, తుపాకీ కాల్చటము మరియు ఈదటము మొదలగు అంశాల్లో ఈ నియమము అనువర్తించబడుతుంది. రాకెట్లలో ఇంధనము మండి క్రిందకు నెట్టుట అనేది చర్య అయితే, ప్రతిచర్యగా రాకెట్ ఆకాశంలోనికి వెళ్ళటను మనము చూడవచ్చు. అలాగే మనము పైకి దూకినప్పుడు మన కాళ్లను నేలపైకి నెట్టబడతాయి. అంటే ఇది చర్య. నేల సమాన శక్తితో మనల్ని గాల్లోకి నెట్టివేస్తుంది. ఇది ప్రతిచర్య. అలాగే పడవ నడపటము, మనం పడవ నడిపేటప్పుడు తెడ్డుతో నీటిని వెనుకకు నెట్టుట చర్య వలన అంతే శక్తితో పడవ ముందుకు కదలడము ప్రతిచర్యగును. అలాగే తుపాకీ కాల్చినప్పుడు బుల్లెట్ కొంత శక్తితో ముందుకు వెళ్ళటము చర్య అయితే, తుపాకీ అంతే శక్తితో వెనక్కి తట్టడము అనేది జరుగును. దీన్ని ప్రతిచర్య అంటారు. మనము ఈత కొట్టినప్పుడు చేతులు కళ్ళతో నీటిని వెనుకకు నెట్టినప్పుడు అంతే శక్తితో మనము ముందుకు వెళ్ళటం జరుగుతుంది.